కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మరి ఈ ఏడాది వచ్చే మొట్టమొదటి పౌర్ణమికి ఎంత శక్తి ఉందో మీకు తెలుసా? అదే పుష్య పౌర్ణమి. ఈ రోజున చంద్రుడు తన 16 కళలతో నిండుగా ప్రకాశిస్తాడు. గంగా యమున నదుల్లో పుణ్యస్నానాలు, ప్రయాగరాజ్లో ప్రసిద్ధ మాఘమేళా కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఇది భారతదేశ ముఖ్య ఆధ్యాత్మిక పండుగలలో ఒకటి. మరి 2026లో ఈ పుష్య పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? స్నానానికి, దానానికి సరైన ముహూర్తాలు ఏవి? అసలు ఈ రోజు ఏం దానం చేస్తే జాతక దోషాలు పోయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. హిందూ పంచాంగం ప్రకారం పుష్య పౌర్ణమి తిథి జనవరి 2వ తేదీ అంటే శుక్రవారం సాయంత్రం 6:53 ప్రారంభమై జనవరి 3వ తేదీ శనివారం మధ్యాహ్నం 3:32 వరకు ఉంటుంది. కానీ మన సాంప్రదాయం ప్రకారం ఉదయ తేదీని ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి పుష్య పౌర్ణమి వ్రతాన్ని జనవరి 3వ తేదీ శనివారం నాడు జరుపుకోవాలి. మరి ఈ పవిత్రమైన రోజున ఏ సమయంలో పూజ చేయాలంటే పుష్య పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తం చాలా విశేషమైనది. జనవరి 3న శనివారం తెల్లవారుజామున 5:25 నుండి 6:20 మధ్యలో స్నానం ఆచరించి సూర్యదేవునికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది. అలాగే దాన ధర్మాలు చేయడానికి మధ్యాహ్నం 12:05 నుండి 12:46 వరకు ఉండే అభిజిత్ ముహూర్తం అత్యంత శ్రేష్టమైనది. ఇక అసలైన విషయం ఈ రోజు ఏం దానం చేయాలి అని. పుష్య పౌర్ణమి రోజున తెల్లని రంగు వస్తువులను దానం చేయడం వల్ల చంద్రుని అనుగ్రహం లభిస్తుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ముఖ్యంగా పాలు, బియ్యం, పంచదార, వెండి లేదా తెల్లని వస్త్రాలు, తెల్ల చందనం దానం చేయడం చాలా మంచిది. వీలైతే పాయసాన్ని ప్రసాదంగా పంచండి. అంతేకాదు ఇది చలికాలం కాబట్టి నిస్సహాయులకు దుప్పట్లు, ఉన్ని వస్త్రాలు, నువ్వులు, బెల్లం దానం చేస్తే మీ జీవితంలో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోయి పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. చూసారుగా, 2026లో వచ్చే ఈ మొదటి పౌర్ణమిని అస్సలు వదులుకోకండి. జనవరి 3వ తేదీన శనివారం భక్తి శ్రద్ధలతో విష్ణువును పూజించండి. మీకు తోచిన దానం చేయండి. సకల సంపదలు మీ సొంతమవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.